ధర్మవరంలో ఐఎంఏ కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేను కూడా చిన్నప్పుడు డాక్టర్ నాకు లేదు కోరిక, కానీ మా అక్క అందరికన్నా నాకు ఆమెకు 15 years ఏజ్ గ్యాప్ ఉండేది. Of course, she was a bank officer. She is no more. She passed away because of cancer. ఆమె నేను డాక్టర్ కావాలని కోరుకునేది. నేను చిన్నవాడిని కదా ఇంట్లో అందరికన్నా. మా ఆర్థిక పరిస్థితులు అట్లా ఉండే కాదు, దిగువ మధ్య తరగతి కుటుంబం. డాక్టర్ కావాలనుకునేది. నేను డాక్టర్ అయితే కాలేదు, కానీ ఆ హెల్త్ మినిస్టర్ అయ్యాను. ఒక రకంగా ఆమె కళ నేను నెరవేర్చానేమో, బహుశా నా పార్టీ నెరవేర్చింది. వస్తూనే నేను అడిగా ఏమేమి ఉన్నాయి చూడండి, చేసేద్దామని. ఏమున్నాయి చూద్దామంటే, సార్ అప్పు ఉంది సార్, ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ మీద 2500 పెండింగ్ బకాయిలు ఉన్నాయి సార్, కట్టాలి సార్ అని. అది కాదయ్యా, ఏమన్నా డబ్బులు ఇంకా ఎక్కువ ఉంటే ప్రజలు చేసేద్దాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాం, అది చేద్దాం. కాదు సార్, ముందు అప్పులు తీర్చండి, తర్వాత మాట్లాడదాం అన్నారు. ఆ 2500 కోట్లు ఆ బకాయిలు ఉంటే వెంటనే నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళని, ఆశా డాక్టర్స్ని పిలిచి ఫస్ట్ 2 months బ్లాక్ పీరియడ్లోనే 652 కోట్లు బకాయిలు చెల్లించేసి వాళ్ళని మళ్ళా పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్కీమ్లే మెడికల్ హెల్త్ కేర్ పేదలకు అందేలాగా ప్రయత్నాలు చేస్తాను. నేను కూడా ఒకరోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను ఎవరో ఆయనకు తెలుసు. అప్పటికే నేను నేషనల్ సెక్రటరీ ఉన్నా, నాకు ఏదో ఒక స్థాయి ఉంది. అయినా ఆయన దగ్గరికి వెళ్తాను. నేను ఆయనకి చెప్పడం మొదలు పెట్టాను. నాకు సర్వైకల్ అండి, T45 బల్జ్ ఉంది, L4 బల్జ్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, కంజెషన్ ఉంది, అది ఇదండి. ముందు ఎక్స్రే తీస్తున్నావా అన్నాడు ఆయన. నేనేదో డాక్టర్ లాగా ఆయన చెప్పేసాను. సార్ పెద్ద పేరున్న డాక్టర్ అంటే ఆయన విసుగ్గా, ముందు ఎక్స్రే తీసుకుంటాను సార్, ఇవన్నీ మీరు చెప్పకండి, డాక్టర్ మీరా నేనా అన్నా. అట్లా కాదని ఒక చిన్న మాట, ఆ విసుగ్గా చెప్పే దీన్నే ఆయన లేదు ఒక నిమిషం, అది కాదు మీరు అనుకున్నట్టు కాదు, అది చెప్పినాను వినకండి, నేను చూస్తాను, నేను డాక్టర్ కదా అని నవ్వుతా చెప్పి ఉంటే నాకేంటంటే ఆ రోజు ఆయన మీద ఏంటంటే నేను వస్తే ఈయన ఇలా తీసుకుంటాడేంటి అని నేను ఆయన దగ్గరికి వెళ్ళడమే మానేశాను. వస్తూనే పేషెంట్ వచ్చాడా, అది ఇది రాసి ఇచ్చేద్దాం, ఆ టెస్ట్ రిజిస్ట్రేషన్ రాయిద్దాం, ఎక్కువ రోజులు కూర్చోబెడదాం, లేదా ఎక్కువ రోజులు అని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉంది. నేను అందరికీ చెప్పట్లే, సెక్షన్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆర్ డూయింగ్ దిస్. మనకందరూ తెలుసు. మొన్న నేను మదనపల్లిలో కూడా ఇట్లే అయిందానికి కాందానికి రాస్తున్నానని నాకు ఎవరో ఫోన్ చేసి నేను మా స్టాఫ్తో ఒక హాస్పిటల్కి మాట్లాడడానికి షాప్ వచ్చింది. వాళ్ళు వెంటనే హెల్త్ మినిస్టర్ దృష్టికి వెళ్ళింది అనేసరికి కాస్త జాగ్రత్త పడి పిలిచి వాళ్ళని, ఎందుకయ్యా మీరు హెల్త్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లారు? ఎందుకంటే మదనపల్లి నాకు కనెక్షన్ ఉన్నాయి కాబట్టి నాకు ప్రతి ఒక్కరికి హెల్త్ మినిస్టర్ కనెక్షన్ ఉండదు కదా, తీసుకురాలేదు కదా.